ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. టీనేజర్లకు టీకా జిల్లాలో 15 నుంచి 18 వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం అయింది. ఈ నెల 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రభుత్వ అవకాశం కల్పించగా టీకా వేసుకునేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆధార్ కార్డుతో నేరుగా ఆయా కేంద్రాలలో టీకా వేసేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. వికారాబాద్ జిల్లాలో 77,780 మంది టీనేజర్లు ఉన్నారు. జిల్లాలో 26 కేంద్రాల ద్వారా వీరందరికీ వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. పిల్లలకు కేవలం కోవాక్సిన్ మాత్రం ఇస్తూ ఉన్నట్లుగా జిల్లా డిఎం&హెచ్ఓ అధికార తుకారాం బాట్ తెలిపారు. మంగళవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో టీనేజర్లకు టీకా వేయించుకున్నారు. నేను సూచిస్తున్నాను. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావని నేను సూచిస్తున్నాను. అందరు తీసుకోవాలని మనం డిఎం&హెచ్ఓ. నేను డాక్టర్ తుకారాం భట్, వికారాబాద్ జిల్లా యొక్క డిఎం&హెచ్ఓ అండి. సో ఈరోజు ప్రజలకు మీ అందరికి తెలియజేయటం ఏమనగా, ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యొక్క ఆ జనాభాకి వ్యాక్సినేషన్ ప్రారంభించమని చెప్పడం జరిగింది ప్రభుత్వం. అదే పద్ధతిలో ఈ జిల్లా లోపల 22 పిహెచ్సిలు, 3 సిహెచ్సిలు, ఒక జిల్లా ఆసుపత్రిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రోజులాగా కాకుండా కోవిషీల్డ్ కాకుండా ఈరోజు కోవాక్సిన్ని ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ రెక్క ప్రకారంగా ఈ జిల్లా లోపల 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యొక్క జనాభా 77,780 ఉన్నారండి. అదే రకంగా వీళ్లకు వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి యాప్ను కూడా ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రకారంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు ఈ సెక్టర్స్లో మేము ప్రారంభించాము. అయితే రొటీన్లో ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ కాకుండా ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, వైద్యులు అందుబాటులో ఉన్నారో అక్కడ మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. సో ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇక ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అట్లాగే ఎవరైతే ఈ హెల్త్ కేర్ వర్కర్స్కు 10th నుండి వాళ్ళకు కూడా ఈ అడిషనల్ డోజ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ప్రికాషనరీ డోజుగా ఇవ్వడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అదే రకంగా ఈ నెల 16 నుండి ఎవరైతే 60+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు, కోమార్బిడ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కోవిషీల్డా, కోవాక్సిన్ అనే దానిపైన ఇంకా ప్రభుత్వం నుండి మాకు రావాల్సినటువంటి సమాచారం ఇంకా రాలేదు. వాళ్ళు తెలియజేస్తామన్నారు. అప్పటి వరకు ఏ వ్యాక్సిన్ ఇస్తారో మేము మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాము. సో ఈ రకంగా ఈరోజు జిల్లా లోపల వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ రొటీన్గా చేస్తున్నటువంటి కోవిషీల్డ్కి, కోవాక్సిన్కి సపరేట్గా కన్ఫ్యూజన్ కాకుండా వ్యాక్సిన్ యొక్క కాంబినేషన్ ఏ రకమైన పొరపాటు జరగకుండా స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి సపరేట్గా కూర్చోబెట్టి ఈ 2 వ్యాక్సిన్లను కూడా ఇస్తున్నాము. ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.